భాస్కరరాయల వారి యొక్క కుడి భుజం మీద లలితాపరాభట్టారిక, ఎడం భుజం మీద శ్యామలాదేవి కూర్చుని ఆయన ఉపాసకుడు కూర్చుని దర్శనమిచ్చారు. ఈ సంఘటన జరిగిన తరువాతే కాశీపట్టణంలో శ్రీచక్రేశ్వర లింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ కిందకి దిగితే కనపడుతుంది. శివలింగం మీద శ్రీచక్రం ఉంటుంది, శ్రీచక్రేశ్వరుడు అంటారు. అటువంటి భాస్కరరాయల వారు మహా ఉపాసకుడు. ఆయన శరీరంతో ఉన్న రోజులలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మహారాష్ట్ర దేశాన్ని ఒకప్పుడు శివాజీ మహారాజ్ పరిపాలించి హైందవ సామ్రాజ్య స్థాపన చేశాడు. ఆ శివాజీ మహారాజు యొక్క పౌత్రుడు సాహు. ఆ సాహుకి ఒక సైన్యాధిపతి ఉండేవాడు. ఆయనని ధనాజీ జాధవుడు అని పిలిచేవారు. ఆ ధనాజీ జాధవుడికి ఒక కుమారుడు, ఆయన పేరు చంద్రసేన జాధవుడు. ఆ చంద్రసేన జాధవుడు భాలకీ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి సంతానం లేదు. ఆయన గురువు గారు భాస్కరరాయల వారు. భాస్కరరాయల వారు ఒకసారి అటుగా వస్తూ ఉంటే ఆయన దర్శనం చేసుకుని అర్ఘ్యపాద్యాదులిచ్చి గురువు గారిని ప్రార్థన చేశాడు. అయ్యా, నాకు ఎదర కావలసిన అంత్యేష్టి సంస్కారాన్ని నిర్వహించడానికి, శరీరం పడిపోయిన తరువాత పిండ ప్రదానం చెయ్యడానికి, ప్రతి ఏటా శ్రాద్ధకర్మ చేయడానికి ఓ కుమారుడు ఉండాలి. అది కోరరాని గొంతెమ్మ కోరిక కాదు, ఉండవలసినటువంటి కోరిక. పుత్ర సంతానం పొందాలని ఎవరికి ఉండదు. కాబట్టి నాకు ఒక్క కుమారుణ్ణి ప్రసాదించవలసింది అని ప్రార్థించాడు. భాస్కరరాయల వారు వెంటనే ఆశీర్వచనం చేశారు, నీకు కుమారుడు కలుగుతాడు అని. సంతోషించారు. భాస్కరరాయల వారు వెళ్ళిపోయారు. దంపతులు సంతోషించి అంతఃపురానికి వెళ్ళిపోయారు. ఆయన భార్య గర్భవతి అయింది. కొంతకాలం అయిపోయిన తరువాత ఈ భాస్కరరాయల వారికే ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన పేరు నారాయణ దేవుడు. ఆయనకి భాస్కరరాయల వారు మంత్రోపదేశం చేశారు. బహుశ్రద్ధతో మంత్రజపం చేశాడు. చేసి భ్రమరాంబ యొక్క అనుగ్రహాన్ని పొంది వాక్సిద్ధిని పొందాడు. ఆయన నోటితో ఏమంటారో అది అవుతుంది. ఆయన వచ్చాడు భాలకీనగరం వైపుకి. వస్తే ఈ చంద్రసేన జాధవుడు తన భార్యని వెంట పెట్టుకుని మళ్ళీ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. పడి భార్యని చూపించి, అయ్యా, నా భార్య గర్భవతి, ఏ సంతానం కలుగుతుందని అడిగాడు. ఆయన ఏదో ఆలోచన చేస్తూ ఆడపిల్ల పుడుతుంది అన్నారు. అంటే వెంటనే రాజు అన్నాడు, మగపిల్లవాడు పుడతాడని మీ గురువు గారు భాస్కరరాయల వారు ఆశీర్వదించారు అన్నాడు. ఎంత ధూర్తమైన పని చేశావురా! నాకు మంత్రోపదేశం చేసిన మహానుభావుడు మా గురువు భాస్కరరాయల వారు. ఆయన మాటకి వ్యతిరేకంగా నేను మాట్లాడేటట్టుగా చేశావు. నువ్వు ముందు చెప్పద్దు. పుత్ర సంతానం కలుగుతుందని మా గురువు గారు ఆశీర్వదించారని నాతో చెప్తే శుభం భూయాత్ అనేవాడిని. నువ్వు అలా చెప్పలేదు, ఏ బిడ్డ పుడుతుందని అడిగావు. అంటే నా గురువు చేసిన ఆశీర్వచనాన్ని నాకు చెప్పకుండా నా చేత పలికించావు. ఇప్పుడు నా గురువు అన్న మాటకి వ్యతిరేకంగా నేను మాట్లాడాను. ఇప్పుడు దోషం నాకొచ్చింది. అందుకే మా గురువు గారి మాట పోకూడదు, నా మాట పోకూడదు. పురుషుడు కాడు, పురుషుడు స్త్రీ రెండూ కలిపి నపుంసకుడు పుడతాడు. ఆ రాజుకి నపుంసకుడు పుట్టాడు. పుట్టిన తరువాత మళ్ళీ భాస్కరరాయల వారు అటుగా వచ్చారు. వస్తే రాజు భార్య వెళ్ళి భాస్కరరాయల వారి పాదాల మీద పడ్డారు. అయ్యా, మీరు పుత్ర సంతానం కలుగుతుందన్నారు, మాకేమో నపుంసకుడు జన్మించాడు. కారణం, మీ శిష్యుడైనటువంటి నారాయణ దేవుడు మీ మీద భక్తి చేత మా మీద ఆగ్రహంతో ఇచ్చిన శాపం మీరే అనుగ్రహించాలన్నాడు. లోకంలో ఎవరినైనా అనుగ్రహించి కాపాడగలిగినటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. కాబట్టి నేను కృష్ణానదీ తీరంలో కూర్చుని తృచ అర్ఘ్య విధానము చేత సూర్యనారాయణమూర్తిని తృప్తి పొందేటట్టు చేస్తాను. ఆయన అనుగ్రహంతో మళ్ళీ నీ కొడుకు పురుషుడు అయ్యేటట్టుగా చేస్తానని వెళ్ళి కూర్చుని శిష్యులతో కలిసి రోజు ఆ ఒడ్డున ఇసుకలో నడిచి వెళ్ళి నదీ తీరంలో నిలబడి తృచ అర్ఘ్య విధానంలో సూర్యనారాయణమూర్తిని సేవిస్తున్నారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఆయన పడుకునుండగా శిష్యులు కాళ్ళు ఒత్తుతున్నారు. పాదాలలో బొబ్బలు కనపడ్డాయి. అయ్యయ్యో గురువుగారు, మీరు రోజు కృష్ణా తీరంలో మండుటెండ్లలో ఇసుకలో నడిచిన కారణం చేత మీ పాదములు బొబ్బలెక్కాయి. అందుకని ఇక నుంచి మనం పర్ణశాల దూరంగా ఉంచుకోవద్దు, కృష్ణానదికి దగ్గరలో పర్ణశాల వేసుకుందాం, 4 అడుగులు వేస్తే కృష్ణ దగ్గరికి వెళ్ళేటట్టు అన్నారు. ఆయన నవ్వి అన్నారు పడుకున్నవారు, ఏమిరా, కృష్ణానదికి దగ్గరగా పర్ణశాల ఇద్దామని అడిగారు కానీ కృష్ణనే పర్ణశాల దగ్గరికి తెద్దామని ఎందుకు అడగలేదురా అన్నారు.
శిష్యులు అన్నారు, గురువు గారు మీరంతటి సమర్థులే, మీరు తేగలరు, ఆ పనే చెయ్యండి గురువు గారు అన్నారు. వెంటనే ఆయన లేచి సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేసి పిలిచారు. ఆయన పిలుపుకి సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి సూర్య భగవానుడు దిగొచ్చాడు. దిగి వచ్చి ఎదుట నిలబడి భాస్కర రాయల వారిని అడిగాడు, అయ్యా మీకు నేను ఏం చేసి పెట్టాలని అడిగాడు. ఆయన అన్నారు, కృష్ణానదిని నా ఆశ్రమం నేను వేసుకున్న కుటీరం ఎదురుగుండా ప్రవహించేటట్టుగా దిశ మార్చన్నారు. ఆయన అన్నాడు, ఎందుకు కృష్ణానది మారడం అని అడిగాడు. నీకు తృచార్ఘ్య విధానంలో నేను పూజ చెయ్యాలన్నారు. ఎందుకు పూజ చేయడం? నేను ఒకటికి మాటిచ్చాను, చంద్రసేన జాధవుడి యొక్క కుమారుడు నపుంసకుడు పురుషుడు కావాలి, దానికోసం నది ఎందుకు మారడం? ఆ నది మారితే నాకు అర్ఘ్యం ఇస్తారు, అర్ఘ్యం ఇస్తే నేను తృప్తి పొందుతాను, తృప్తి పొందాక ఏం కావాలంటాను, మీరు అది అడుగుతారు, అంతే కదా, అదే ఇచ్చేస్తాను ఇప్పుడే, నదిని ఎందుకండి మార్చడం అన్నారు. ఆయన అన్నాడు, నేను చేతకాని వాడిని అనుకున్నావా? నేను పూజించక ముందే నువ్వు ఇస్తే పుచ్చుకోవడానికి బిచ్చగాడినా? నేను అడిగింది చెయ్యి, నదిని నా కుటీరం ముందు నుంచి ప్రవహింపచేయాలి. ఆయన అన్నారు, అది నేను చెయ్యకూడదండి, నియమం ఉంటుంది లోకంలో. బ్రహ్మగారు ఈ సృష్టి చేసినప్పుడు నదులు ఎటు ప్రవహించాలో, నదములు ఎటు ప్రవహించాలో నిర్ణయం చేశారు. ఆ మార్గంలోనే వెళ్ళాలి తప్ప ఇంకొక మార్గంలో వెళ్ళకూడదు. కాబట్టి అది విడిచిపెట్టేసేయండి. మీకెందుకు, మీరు కోరినట్టుగా నేను చంద్రసేన జాధవుడి యొక్క కుమారుణ్ణి పురుషుణ్ణి చేస్తానన్నారు. కాదు, నది యొక్క దిక్కు మారుస్తావా మార్చవా? మార్చనంటావా చెప్పు. ఇక ఈ లోకంలో సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధనా విధానము లేకుండా శాపమిస్తానన్నాడు. అంతటి సూర్యుడు భయపడ్డాడు. తలుచుకుంటే అంతా చేయగలడు భాస్కర రాయలు గారు. సాధన చేత, తపస్సు చేత ఏ స్థితిని పొందారో చూడండి మహాత్ములు. ఆయన అన్నాడు, మీరు కోరినట్లే కృష్ణానది మీ ముందు నుంచి ప్రవహిస్తుంది, అలాగే నన్ను తృచార్ఘ్య విధానంలో తృప్తిపరచండి, అప్పుడే మళ్ళీ వచ్చి మీ కోరిక తీరుస్తాడు. కానీ అలా మార్చకూడదు కదా నది యొక్క ప్రవాహాన్ని. అందుకని మీరు ఎంతకాలం ఉంటారో అంతకాలం నది ఇటు ప్రవహిస్తుంది, తర్వాత నది మళ్ళీ యథారూపానికి వెళ్ళిపోతుంది, మీకు తృప్తేనా అన్నాడు. అలా ప్రవహింపజేయమన్నారు. అప్పుడు నది ఆయన కుటీరం ముందు నుంచి వచ్చింది. ఇప్పటికీ భాస్కర రాయల వారు కోరినందుకు కృష్ణానది ఆయన పర్ణశాల ముందు నుంచి వెళ్ళింది అనడానికి ఇసుక పర్రలు సాక్ష్యం చెప్తాయిట. తర్వాత మళ్ళీ సూర్యుడు ఆయన పట్ల ప్రసన్నుడయ్యాడు ఆయన చేసిన తృచార్ఘ్య విధానానికి. ఏం కావాలన్నాడు. చంద్రసేన జాధవుడి కుమారుణ్ణి పురుషుణ్ణి చేయమన్నాడు. ఆ పిల్లవాడు పురుషుడైపోయాడు. మహారాజు సంతోషించి ఆయనకు అగ్రహారాలు ఇచ్చాడు. ఆ అగ్రహారాలన్నీ చింత చెట్లతో ఉంటాయి. ఆయన వాటిని బ్రాహ్మణులకు ఇచ్చేశారు. ఇచ్చేసి ఒక మాట చెప్పారు, ఇక్కడ పండినటువంటి చింతపళ్ళు, చింత చెట్లకి కాసిన కాయలు ₹1 కోరుకోకుండా తమ కొరకు వాడుకోవాలి, లేదా ఇతరులకు దానం చేయాలి తప్ప ఎవడైనా ఇందులో ₹1 కోసం ఒక్క చింతకాయ ఇచ్చినా సరే అందులో పురుగులు ఉంటాయని శాపం ఇచ్చారు. ఇప్పటికీ ఒక పావలా పుచ్చుకుని చింతకాయ ఇస్తే అందులో పురుగులు ఉంటాయిట. కోసి ఎవరికైనా ఇస్తే చింతకాయ బాగుంటుంది. భాస్కర రాయల వారికి ఇచ్చినటువంటి వరం అని చెప్తారు. ఒకప్పుడు భాస్కర రాయల వారు సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం చేత ఎప్పటివాడో కాడు. ఈ మధ్య కాలం వారు ఛత్రపతి శివాజీ కూడా కాదు, ఆయన మనవడు సాహు. ఆ సాహు దగ్గర ఉన్నటువంటి సైన్యాధికారి యొక్క కుమారుడు చంద్రసేన జాధవుడు. చంద్రసేన జాధవుడు యొక్క కొడుకు వృత్తాంతం భాస్కర రాయల వారి వృత్తాంతం మీకు నేను చెప్పింది. సూర్యుడు ప్రత్యక్షంగా అనుగ్రహించి వాళ్ళని కాపాడాడు. కాబట్టి అసలు సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం లేనటువంటిది, ఆయన యొక్క అనుగ్రహం పొందనటువంటిది, ఆయన స్పర్శ లేనిది మీకు ఎక్కడా పడదు. అంతటి మహానుభావుడు, పిలిస్తే పలికేటటువంటి దైవం సూర్యుడంటే. పైగా మీకు ఎప్పుడైనా ఇతరమైనటువంటి దేవతా స్వరూపాల విషయంలో మూర్తి యందు మీరు చైతన్యాన్ని భావన చేసి మనసు నిలబెట్టాలి. సూర్యుడి యందు ఆ ఇబ్బంది ఉండదు. కళ్ళ ముందు మీకు కనపడుతున్నటువంటి చైతన్య స్వరూపం కాబట్టి ఎంతో సంతోషంగా ఉంటుంది. అదిగో ఎదురుగుండా వెలుగుల ముద్ద, నీ చెప్పేది వింటున్నాడు, కదులుతున్నాడు అని మనకొక గొప్ప తృప్తి ఉంటుంది. ఉన్నాడు మహానుభావుడు, వింటున్నాడని. అంత ప్రత్యక్షమైనటువంటి భగవత్ స్వరూపం. ఈ లోకంలో ఒక పెద్ద విశేషాన్ని సృష్టించాను ఒకప్పుడు. ఒకే ఒక్క మాట ఎంత దూరం వెళ్ళిపోయిందో తెలుసా? ఇప్పటికీ సూర్యుడన్న ఒకే ఒక్క మాట వల్ల జరిగిపోయినటువంటి మలుపులు అనంతమైన మలుపులు.
అసలు ఆ మలుపులు 1, 2 కాదు, అన్ని మలుపులు తిరిగిపోయి. విష్ణు పురాణంలో చెప్తారు దాన్ని. ఆ మలుపులు తిరిగి ప్రతి ఏడాది సూర్యుడన్న ఆ మాటకి భయపడిపోయే మనందరం వినాయక వ్రతకల్పం చేయవలసి వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? నేను చెప్తున్న ఈ విశేషం విష్ణు పురాణాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాను. సత్రాజిత్తు సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలని ఆయన గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే కన్నుల ముందు సాక్షాత్కరించినటువంటి సూర్యుణ్ణి చూసి చాలా సంతోషించి ఆయన మెడలో ప్రకాశిస్తున్నటువంటి శమంతకమణిని అడిగాడు. అది రోజుకి 8 బారుగుల బంగారం పెడుతుంది. అది ఎక్కడ ఉంటుందో అక్కడ రోగములు ఉండవు, దుర్భిక్షములు ఉండవు, అనావృష్టి ఉండదు, అతివృష్టి ఉండదు, పీడలు ఉండవు, పరమ ప్రశాంతంగా పరమ సంతోషంగా ఉంటుంది. కానీ సూర్యుడు ఒక నియమం చెప్పాడు. దీని విషయంలో తచ్చశుషణ ధృతిమాన, ఇది ఎంత గొప్పది అంటే అశేషమేవ సువర్ణం ప్రసాదిత. ఎప్పుడు తచ్చమాన తచ్చ శుచిన ధృతిమాన ఇది ధరించేటప్పుడు, ఈ శమంతకమణిని మెడలో వేసుకున్నప్పుడు అంతఃశౌచం ఉండాలి, బహిశౌచం ఉండాలి. పైన శరీరము శౌచముతో ఉండాలి, లోపల అంతఃశౌచం ఉండాలి. లోపల బయట కూడా పవిత్రత లేకపోతే, అలా పవిత్రత ఉంటే బంగారము ఇస్తుంది, అనావృష్టి ఉండదు, అతివృష్టి ఉండదు, రోగాలు ఉండవు, ఎవరికి బాధలు ఉండవు, ప్రకృతి యందు ఉపద్రవాలు ఉండవు, పరమ ప్రశాంతంగా ఉంటారు. అన్యథాధారయంతమేవా, ఒకవేళ దాన్ని కానీ ఇంకోలా అంటే అంతఃశౌచం లేకపోయినా బహిశౌచం లేకపోయినా, ఈ రెండింటిలో ఏది లేకపోయినా శమంతకమణిని ధరించినప్పుడు దానివల్ల ఏమవుతుందో తెలుసా? హంతీతి, ఎవడు అలా వేసుకున్నాడో వాడు మరణిస్తాడు. అప్పుడది శుభప్రదమైన ఫలితములను ఇవ్వదు, ఉపద్రవాల్ని తీసుకొస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని శమంతకమణిని ఇచ్చాడు. ఆ ఒక్క మాట మలుపు తిప్పేసి పుచ్చేసుకున్నప్పుడు ఆ మాటని యథాతథంగా తీసేసుకుని సాధారణ వాక్యంగా తీసేసుకుని శమంతకమణిని పుచ్చేసుకున్నాడు. పుచ్చుకుని మెడలో వేసుకుని వస్తున్నాడు ద్వారకానగరంలో. అందరూ చూసిన వాడు సూర్యుడు నడిచి వచ్చేస్తున్నాడు అనుకున్నారు. ఆ మణికాంతి అలా ఉంటుంది. ఇది వెళ్ళి కృష్ణుడికి చెప్పారు. కృష్ణుడికి ఆయనే శ్రీహప్పతి, ఆయనకి ఎందుకండి ఆ మణి? ఆయనకి కావాలా? సాక్షాత్తు లక్ష్మికి భర్త. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు క్రిందకుట ఆపైనాకరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నాపాయమే అంటాడు బలిచక్రవర్తి. లక్ష్మీదేవి ఆయన యొక్క భార్య కాగలిగింది. అటువంటి లక్ష్మికి భర్త అయినటువంటి శ్రీయప్పతి అందరినీ అనుగ్రహించగలిగిన వాడు, ఇందరికీ అభయమ్ములిచ్చు చేయి అని అన్నమాచార్యుల వారి చేత స్తోత్రం చేయబడినటువంటి వరదహస్తం కలిగినటువంటి వాడు. ఆయన కర్మ శమంతకమణికి ఆయన ఎందుకు ఆశపడతాడు? ఆ శమంతకమణి మరొక రూపంలో సూర్యనారాయణుని మెడలో ఉందంటే ఆయనది కాదది. ఆయనకెందుకు ఆ మణి? ఆయన కొరకు కాదు, లోకం కోసం అడిగాడు. యాదవులందరి అభ్యున్నతి కొరకు. అది ఉగ్రసేన మహారాజు గారి దగ్గర ఉంటే కృష్ణుడు కాదు పట్టాభిషేకం చేసుకున్నది, ఉగ్రసేనుడికి ఇచ్చాడు రాజ్యం. ఉగ్రసేనుడికి ఆ మణి దొరికితే రత్నహారీచ పార్థివ అని లోకంలో పేరు. అమూల్యమైన మణులుంటే రాజు దగ్గర ఉండాలి అని. అవి ప్రజల యొక్క క్షేమానికి ఉపయోగపడతాయని శమంతకమణిని ఉగ్రసేనుడికి ఇమ్మన్నాడు. కానీ ఆ మణిని లోకోపకారానికి ఇవ్వడానికి సత్రాజిత్ ఒప్పుకోలేదు సరిగదా. కృష్ణుని యందు దుష్టమైన భావన చేశాడు. చిన్నప్పటి నుంచి చోరుడు, ఆ ఇంట ఈ ఇంట దూరి వెన్న దొంగిలించిన వాడు ఈ మణిని తస్కరిస్తాడేమో అని భయపడ్డాడు. ఎప్పుడైతే ఆయనకి అంతఃశౌచం పోయిందంటే మనసులో సరి అయినటువంటి పవిత్రమైన భావన లేదు. ఇప్పుడు ఈ మణి ఎక్కడ తన దగ్గర ఉంటే కృష్ణుడు అపహరిస్తాడోనన్న బెంగతో తమ్ముడు ప్రసేనుడికి ఇచ్చాడు. ఆ ప్రసేనుడు మెడలో వేసుకుని వేటాడడానికి వెళ్ళాడు. వేటాడడానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు కూడా వెళ్ళాడు. ఇవాళ మనం వినాయక చవితి వ్రత కథ అని ఏదో 3 పేజీలు 4 పేజీల పుస్తకంలో చదువుకుంటున్న కథ యథార్థమైన కథ అని అసలు విష్ణు పురాణంలో లేదు. అదంతా ఏదో అర్థం లేని కథ ఏదో అందులో ఉంటుంది. అసలు కృష్ణుడు కూడా వెళ్ళాడు ఆ వేటకి. వెళ్ళినప్పుడు ప్రదోష వేళ దాటిపోయింది. ఆ రోజు భాద్రపద శుక్ల చవితి. ఆయన చంద్రుడి వంక చూశాడు.
ఎందుకని? ప్రసేనుడు కనపడలేదు, తన నుంచి విడిపోయాడు. ఎందుకు విడిపోయాడు అంటే ప్రసేనుడు శరీర శోధన చేయవలసి వచ్చింది. శరీర శోధనం అంటే మలమూత్రములలో ఏదో ఒక దాన్ని శరీరంలోంచి విసర్జించడం. కాబట్టి ఆయన శరీర శోధన కోసం వెళ్ళాడు. వెళ్ళిన వాడు పాద ప్రక్షాళన చేసుకోలేదు. పాద ప్రక్షాళన చేసుకోకపోతే శౌచం ఉండదు. శౌచం ఉండకపోతే అది వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఇప్పటికీ మంథనికి దగ్గర ఒక ఊరుంది సుందిళ్ళ అని. సుందిళ్ళ అన్న ఊళ్ళో యోగలక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు. ఆ ఊరు ఎవరైనా బయలుదేరారనుకోండి, అంతఃశౌచం బహిశౌచం లేకపోతే ఆ ఊరు వెళ్ళరు, ఇంకో ఊరేదో పెడతారు. ఒకవేళ ఊరు వెళ్ళాడు అనుకోండి, ఆ దేవుడి ఆలయంలో గడప దాటి లోపలికి వెళ్ళేటప్పుడు శౌచం లేకపోతే స్పృహ తప్పి పడిపోతారు. అలా జరిగిందా అని విచారణ చేస్తే ఒక విషయం కూడా చెప్పాడు ఆయన. అర్చకులు కూడా లోపలికి వెళ్ళరు. విచిత్రం ఏంటంటే స్మార్తులు అర్చన చేస్తారు ఆయనకి. ఆ దేవాలయంలోకి వెళ్ళాలి అంటే అంతఃబహి శౌచములుంటేనే లోపలికి రాణిస్తారు ఆయన. అంతంత శక్తివంతమైన దేవాలయాలు ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి నేను ఆ దేవాలయ దర్శనానికి వెళదాం అనుకుంటే నన్ను తీసుకెడుతున్నటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు నాతో ఓ మాట అన్నాడు. ఇతపూర్వం కూడా ప్రయత్నించాను, కొంతమంది విషయంలో నేనే దారి తప్పిపోయాను, తీసుకెళ్ళలేకపోయాను. మీకు ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే వెడతాం, లేకపోతే లేదు, నీ తీసుకెళ్ళలేదని తర్వాత నా మీద నెపం మీకండి అన్నాడు. ఏదో భగవంతుడి యొక్క అనుగ్రహం నా యందు ఏ విధమైన అర్హత లేకపోయినా అనుగ్రహించి దర్శనం ఇచ్చాడు. కాబట్టి ఇప్పటికీ పరమేశ్వర స్వరూపాలు అటువంటి ఉన్నాయి. కాబట్టి బహిశౌచం లేదు. ఎప్పుడైతే శరీర శోధన చేసి పాద ప్రక్షాళనం చేయలేదో ఆయనకి శౌచం పోయింది. శౌచం పోగానే ప్రదోష వేళ దాటినప్పుడే దాటగానే సింహం వచ్చి ప్రసేనుండి కొట్టేసి ఆ శమంతకమణిని నోట కరుచుకుంది. ఈలోగా కృష్ణుడు చీకటి పడిపోయిందని చూశాడు. చంద్రుడి వెలుతురు సరిపోవట్లేదు, చవితి నాటి తిథి. ఇప్పుడు చీకట్లో ఏం వెతుకుతాం, రేపొచ్చి వెతుకుదామని ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు చూశాడు చవితి చంద్రుణ్ణి. విష్ణు పురాణం అలా చెప్పింది. ఆకాశంలో చంద్రుణ్ణి ఎప్పుడు చూశాడు అంటే ప్రసేనుడితో వేటకెళ్ళినప్పుడు చూశాడు అని. ఇంటికొచ్చి మరునాడు ఉదయమే పరిగెత్తాడు. ఎందుకంటే భయం వేసింది. ఒరే మణిని అడిగాను నేను సత్రాజిత్తుని ఉగ్రసేనుడి కోసం, ప్రజల కోసం, ఇవ్వనన్నాడు. ప్రసేనుడితో వేటకెళ్ళాను. ఇప్పుడు ప్రసేనుణ్ణి చంపేసింది నేనే అంటారేమో. అసలు ఇంటికి వచ్చాడో లేదో, ఇంటికి రాలేదు. మళ్ళీ పరుగున వెళ్ళి వెతికాడు. వెతికితే ప్రసేనుడు కనపడలేదు. ప్రసేనుడి యొక్క శరీరము కనపడలేదు. ఆయన కట్టుకున్నటువంటి బట్టలు కనపడ్డాయి, ఎముకలు కనపడ్డాయి. శుభ్రంగా తినేసింది మాంసం అంతా సింహం. అయ్యా సింహం కదండి తింది, నేను చంపితే మాంసం ఏమైపోతుంది? శరీరంలో సప్తధాతువుల్లో ఎముకలే ఎందుకుంటాయి? అందాం అనుకున్నాడు అనుకోండి. నువ్వు చంపకపోవచ్చు, కానీ నిన్న రాత్రి చంపించి వదిలేస్తే సింహం తినేసింది అంటారు. ఇప్పుడు అవతల వాడి మీద అపనింద వెయ్యాలన్నది ఒక్కటే లక్ష్యం అనుకోండి, ఎన్నైనా వెతుక్కోవచ్చు. కాదనుకోండి చిత్తశుద్ధితో ఎలా అయినా బతకచ్చు కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తే కృష్ణుడు నమ్ముతారు వాళ్ళు? అసలు నమ్మడానికి అసలు స్థితి అంటూ ఉంటే కదా మనసులో. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఎలా తన రుజుత్వాన్ని, బాబోయ్ నేను ఈ దొంగచనం చేయలేదని ఎలా నిర్ధారించుకోవాలి? ఎందుకు వచ్చింది ఈ శాపం? ఎందుకు వచ్చింది నీలాపనిందా? సవితి నాటి కృష్ణుణ్ణి చూశాడు ఆకాశంలో. సవితి నాటి కృష్ణుణ్ణి చూస్తే శాపం ఎందుకు వచ్చింది? మళ్ళీ ఒకదాంతో ఎన్ని మలుపులు వచ్చాయి ఒక్క సూర్యుడి మాటకి. అంటే ఆయన ఏదో పిండి వంటలు అవి తినేశాడు, ఏదో నమస్కారం చేశాడు, చేతులానే కాళ్ళ అనలేదు, కాళ్ళానే చేతులు అనలేదు, ఇవన్నీ ఏం లేవు. అన్ని లోకములను విహారం చేస్తూ విఘ్నేశ్వరుడు చంద్రలోకానికి వెళ్ళాడు. చంద్రుడికి కించిత్ అహంకారం. లోకంలో ఎప్పుడైనా అందమైన వాళ్ళని వర్ణించవలసి వచ్చిందనుకోండి, చంద్రవదన, పూర్ణచంద్రముఖి అని వర్ణిస్తూ ఉంటారు. అందగత్తెల్ని చెప్పవలసి వస్తే నాతో పోలుస్తారు. ఇంత అందగాండని ఆయనకు అతిశయం. విఘ్నేశ్వరుడు గుజ్జు రూపుడు, పెద్ద లంబోదరం, బొజ్జ అవి ఉంటాయి. పైకి అలా కనపడినా లోపల చంద్రబింబం అంత చల్లతనం ఉన్నవాడు. లోకానుగ్రహ కారకుడు, విఘ్న వినాశకుడు. ఆయనది ఆంతరమైన అందం, చంద్రుడిది బాహ్యమైన అందం. బాహ్యమైన అందం చేత అహంకారం ఉన్నవాడు విఘ్నేశ్వరుడిని చూసి పక్కున నవ్వాడు. విఘ్నేశ్వరుడు చూసి అన్నాడు, ఒరే నీ అందం చేత నీకు అహంకారం వచ్చింది. అహంకారానికి ఈశ్వరుడిచ్చిన విభూతి పనికి రాకూడదు. నీతో అందరినీ పోలుస్తున్నారని కదా పకపక నవ్వావు నన్ను చూసి. ఇకపైన ఎవరైనా నీ వంక చూస్తే వాడికి నీలాపనిందలు వస్తాయన్న. కాబట్టి చీకటి పడేటప్పటికీ అమ్మ బాబోయ్ విఘ్నేశ్వర శాపం, ఈ చంద్రుడు కనపడతాడో ఏమిటో అని ఇలా అడ్డు పెట్టుకుని ఈయనొకడు చీకటి పడేటప్పటికి వచ్చేస్తాడని చూడేవారు.
ఇలా అందరూ ఆయన్ని చూడకుండా ఇలా అడ్డు పెట్టుకుంటుంటే ఇంకా చూసేవాడెవడు, వర్ణించేవాడెవడు. ఆయనకి సిగ్గేసింది. చిచి, నేను వస్తే ఎంత రాకపోతే ఎంతని సముద్రంలోకి వెళ్ళిపోయాడు. లోకంలో చంద్రబింబం లేదు. ఇది జరగడానికి ముందు చూశాడు కృష్ణుడు. అందుకొచ్చింది నీలాపని. ఇంకా అప్పటికి లోకంలో ఎవరు చూడటం లేదు. కానీ చంద్రుడు లేకపోతే ఓషధీతత్వం ఉండదు. నిన్ననే కదా చెప్పాను, సూర్యకిరణములు చంద్రుడి మీద పడి చంద్రుడి నుంచి శుభాకిరణములై ఓషధీతత్వం ఇవ్వాలి. లోకానికి ఇబ్బంది వచ్చింది. ఋషులందరూ వెళ్లి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించారు, దేవతలను. అయ్యా, ఓషధీతత్వం ఆగిపోయింది, నువ్వు చంద్రుణ్ణి శపించావు, ఎలాగన్నారు. ఒరే, నేను శాపం అంటే ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను? అహంకారం చూపించాడు కాబట్టి. పశ్చాత్తాపడితే క్షమించేస్తానన్నాడు. సముద్రం దగ్గరికి వెళ్ళి చెప్పారు, చేసిన తప్పు ఎలాగో చేశావు, దాక్కోవడం కూడా ఎందుకు, బయటికి వచ్చి క్షమించమని ఒక్క మాట చెప్పు. మహాత్ముల కోపం గడ్డి మంట, ఎంతసేపు ఉంటుంది? క్షమించమని ఒక్క మాట చెప్పు, చేసిన తప్పు పోతుంది అక్కడతో. చంద్రుడు గబగబా వచ్చాడు. వచ్చి విఘ్నేశ్వరుడి దగ్గర తప్పు ఒప్పుకున్నాడు. అసలు తప్పు ఒప్పుకోగానే క్షమించాను పో అన్నాడు. ఇప్పుడు చంద్రుణ్ణి విఘ్నేశ్వరుడు క్షమిస్తే చంద్రుడు సంతోషంతో నాట్యం చేయాలా? ఒరే, ఇన్నాళ్ళకొకడు తప్పు చేస్తే చేశాడు, కానీ బుద్ధి తెచ్చుకుని క్షమించమని అడిగాడు రా. ఈ పశ్చాత్తాపం ఒక్కటి ఉంటే చాలు, మనిషి బాగుపడిపోతాడని విఘ్నేశ్వరుడు నాట్యం చేశాడు. అంత అమృత హృదయుడు. అప్పుడు వచ్చింది నృత్య గణపతిస్తారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబింబం ఆకాశంలో ప్రకాశించింది. పూర్తి శాపావకాశం కాదు, అహంకారం ఉండకూడదని లోకానికి గుర్తుండడం కోసం భాద్రపద శుక్ల చవితి నాడు చూస్తే మాత్రం నీలాపనింద వస్తాయన్నాడు. అదొకటి ఉండిపోయింది. అప్పుడు చూశాడు కృష్ణుడు ప్రసేనుడితో వెళ్ళి. అందుకు నీలాపనింది వచ్చింది. శమంతకమణిని కృష్ణుడు ఎత్తుకుపోయాడు. శమంతకమణిని కృష్ణుడు ఎత్తుకుపోయాడన్న అపవాదం వస్తే అక్కడ ప్రసేనుడి శవం కనపట్టలేదు. అయ్యా, సింహం తినేసిందండి అంటే, నిన్న రాత్రి నువ్వే చంపించావు, సింహం తినేసిందంటాడు. ఎలా? అందుకని సింహం యొక్క చరణ విన్యాసాన్ని పట్టుకుని దాని పాదముద్రలు పట్టుకుని వెడితే భల్లూక చరణ విన్యాసం కనపడింది. అంటే ఏదో భల్లూకం మళ్ళీ సింహాన్ని చంపింది అంటే, సింహాన్ని చంపగలిగిన భల్లూకం అది. అదేదో ఇంతకన్నా గొప్పది. అందుకని ఆయన మళ్ళీ ఆ భల్లూక చరణ విన్యాసం పట్టుకుని వెళ్ళాడు. వెడితే అది ఒక గుహలోకి వెళ్ళింది. గుహలో చీకటిగా ఉంది. కాంతి, ఆయన శరీర కాంతి, నీలకాంతి ఆయనకి దీపం అయింది కృష్ణుడికి. ఆయన లోపలికి వెళ్ళాడు. లోపలికి వెడితే ఓ ఊయలలో ఓ చిన్న పిల్లవాడు పడుకుని ఉన్నాడు. మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఒక బాలిక అక్కడ నిలబడి ఊయల ఊపుతోంది. ఊపుతూ ఆవిడ గబగబా వచ్చి అక్కడ నిలబడి ఆ ఊయల మీద పిల్లవాడు ఆడుకోవడానికి శమంతకమణిని కట్టారు. సూర్యుడిలా ప్రకాశించే శమంతకమణిని ఊయలలో పడుకున్న పిల్లవాడు చూసి ఆడుకుంటున్నాడంటే వాడి కంటి శక్తి చూడండి, వాడెంత బలవంతుడు. ఈ పిల్ల కృష్ణుడి చూసింది. చూసి చూడడంతోటే గొప్ప అందగాడు కదండి మహానుభావుడు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాల వక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు అని పోతన గారు వర్ణించినట్టుగా అద్భుతమైనటువంటి స్వరూపం. అది చూసి ఆ పిల్ల మోహించింది. అబ్బాయి అంత అందగాడు. ఇప్పుడు గభాలను ఏమైనా మాట్లాడతాడేమో, ఈయన గాని మాట్లాడా మా నాన్నకి వినపడుతుంది. జాంబవంతుడు మహాబలవంతుడు, వస్తే చంపేస్తాడు. ఆ పిల్లకి తెలియదు పాపం. చూడగానే ఆయన్ని ఆ ముగ్ధమోహన స్వరూపాన్ని చూసి మోహించి శమంతకమణి వంక చూస్తున్నాడు కృష్ణుడు. ఆయనకి చెప్పినట్టుగా ఈ శమంతకమణి ఇక్కడికి ఎలా వచ్చిందో తెలుసా, నువ్వు దీనికోసమే వచ్చి ఉంటావు, ఇది ఎలా వచ్చిందో చెప్తాను విను, తెచ్చినవాడు సామాన్యుడు కాడు, ఇక్కడ ఉండకు, వెళ్ళిపో. ఇంత కోమలమైన శరీరాన్ని మా నాన్న వచ్చి యుద్ధం చేసి చంపుతాడేమో, అదే ఆవిడ బెంగ. అందుకని ఏడుస్తున్న పిల్లవాడికి ఊయల ఊపుతూ పాడుతూ చెప్పినట్టుగా చెప్పింది. ఆవిడంది సింహ ప్రసేనమవధీహి సింహో జాంబవతాహత సుకుమార కమారోధీహి తవహ్యేషా స్యవంతక అంది. వినాయక వ్రతకల్పంలో కథంతా చదవక్కర్లేదు, ఈ ఒక్క శ్లోకమే చదువుకున్నా చాలు. ఇదొకటే చదవమని చెప్పారు. ఎందుకనంటే ఆవిడ చెప్పింది సింహ ప్రసేనమవధీహి, సింహం ప్రసేనుణ్ణి చంపింది. సింహో జాంబవతాహత, ఆ సింహాన్ని జాంబవంతుడు చంపాడు. సుకుమార కమారోధీహి, సుకుమారక అంటే ఓ పిల్లవాడా ఏడవకు, తవహ్యేష శమంతక, ఈ శమంతకమని నీకోసమే తెచ్చాడు మీ నాన్న జాంబవంతుడు. ఈ పిల్ల జాంబవతి. ఉయ్యాల్లో ఉన్న పసిపిల్లని కృష్ణుడు ఎలా పెళ్లి చేసేసుకుంటాడండి?
అసలు అలా రాసేస్తే కొంచెం పిల్లలకి వెంటనే దాని మీద నమ్మకం పోయి మరి అంత అన్యాయంగా పసిపిల్లల్ని పెళ్లి ఏమిటండి అని పాపం వాళ్ళు అడిగారంటే అడగరండి. నేను ఎక్కడికి వెళ్ళినా చాలా మంది పిల్లలు నన్ను ఈ మాట అడుగుతుంటారు. అందులో భాద్రపద మాసంలో ఉపన్యాసాలకు వెళితే ఈ ప్రశ్న ఎక్కువ వేస్తారు. అని అంత ఉయ్యాల్లో పిల్లని పెళ్లి ఏమిటండి అంటుంటారు. ఉయ్యాల్లో పిల్లని పెళ్లి చేసుకోలేదు. ఉయ్యాలలో జాంబవంతుడి కొడుకున్నాడు. ఊపింది యవ్వనంలో ఉన్న జాంబవతి. జాంబవంతుడి కూతురు ఊపుతూ ఈ శ్లోకం చెప్పింది. సుకుమార కమారో దీహి, ఓ తమ్ముడా పిల్లవాడా ఏడవకురా, తవ ఏషా శమంతక, శమంతకమని నీకేరా అంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.